2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అంతా కీలకంగా చెప్తున్నటువంటి మరొక అంశం ఏంటంటే 6-7 లక్షల మంది సెటిలర్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఆంధ్రాకు పోటెత్తి ఓట్లేశారు. వాళ్ళ ఓట్లన్నీ టీడీపీకే పడ్డాయి కాబట్టి కూటమి అనూహ్యమైన మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి ఆ పార్టీకి ఆ పక్షానికి అనుకూలంగా చెప్పేవాళ్ళు చేస్తున్నటువంటి వాదన. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు తరలి వెళ్ళిన ఓటర్లలో ఉద్యోగస్తులు లేకపోతే ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళే కాకుండా ఈసారి పొలమంటూ వెళ్ళిన వాళ్ళల్లో వాచ్మెన్లు లేకపోతే ఇస్త్రీ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునేటటువంటి చాలామంది కూడా ఇక్కడికి వలస వచ్చి జీవిస్తున్నటువంటి ఈసారి ఎన్నికల్లో ఓటు వేయాలని చెప్పేసి వెళ్ళటం అనేది ఆసక్తిగా కనిపించే అంశము. అయితే టీడీపీ క్లెయిమ్ చేసుకున్నట్టుగా నిజంగా వాళ్ళంతా కూటమికి ఓటు వేయడం కోసమే వచ్చారా అనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ప్రతి ఓటు కీలకం కావడంతో పోల్ మేనేజ్మెంట్లో అత్యంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ 1000 బస్సులు పెట్టి హైదరాబాద్ నుంచి ప్రజలను తరలించడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతోపాటు అభి బస్సు, రెడ్ బస్ వంటి వాటిల్లో కూడా ఎవ్వరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి టికెట్లు మరీ బుక్ చేశారు. ఈ సంగతి టీడీపీకి తెలిసేటప్పటికే బస్సులు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో కార్లు పెట్టి కూడా తరలించిన సంగతి చూసాము. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళలో 60 to 70% వైసీపీకే ఓట్లేశారు అనే విషయం గ్రౌండ్ రియాలిటీలో కనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వలస వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళు కాయకష్టం చేసుకోవడానికి హైదరాబాదు వచ్చిన వాళ్ళు, కానీ వాళ్ళ పేరెంట్స్ లేదంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అక్కడే ఉంటారు. వాళ్ళకు ఖచ్చితంగా అక్కడ ఉపాధి అవకాశాలు, అక్కడ వ్యాపారమో అక్కడ ఉద్యోగమో లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చారు. ఆ పరిస్థితుల్లో అక్కడ వాళ్ళ కుటుంబాలు ఎలా నెట్టుకొస్తున్నాయనే చూస్తే అక్కడ వాలంటీర్ వ్యవస్థతోటి పథకాలు అందుతున్నాయి. అలాగే అక్కడ నిత్యావసర సరుకులు కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఇంటికే చేరుతున్నాయి ఈ వాలంటీర్ల ద్వారా. అంటే వాలంటీర్ల సర్వీస్ మీద వాళ్ళు మంచి ఒపీనియన్ తోటి ఉన్నారు. అంతేకాదు వైద్య వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంచిగా చాలా ఎఫెక్టివ్గా ఏర్పాటు చేసిన సంగతి తెలుసు కదా. ఎందుకంటే కాల్ ఏ డాక్టర్, ఇంటికే డోర్ స్టెప్ మెడిసిన్ డెలివరీ ఇట్లాంటివి ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో అంటే హైదరాబాద్లో నివసిస్తున్న క్రమంలో వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మందులు అందే అవకాశం ఉందా, వాళ్ళకి హాస్పిటల్కు వెళ్ళగలుగుతారా అనేది లేకుండా ఇంటికే డాక్టర్ మందులు వస్తున్నాయి. కాబట్టి చాలా సంతృప్తిగా ఈ గవర్నమెంట్ మీద ఉన్న సంగతి కనిపిస్తూ ఉంది. దానికి తోడు ఎక్కడ అంటే షిప్ యార్డులు కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ కానీ ఇతరత్ర అభివృద్ధి పథకాలు జరుగుతూ ఉన్నాయనేటటువంటి వైసీపీ వాళ్ళలో తీసుకెళ్లడంలో సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలు కూడా వైజాగ్ రాజధాని వస్తే మేము అసలు హైదరాబాద్లోనో బెంగళూరులోనో లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లోనో వలస వెళ్ళే పరిస్థితి తప్పిద్ది అని కూడా వాళ్ళు ఈ ఎన్నికల్లో పోటెత్తి వైసీపీకి ఓటేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకా అలాగే అసలు ఇక్కడ వైసీపీకే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వైసీపీకే వేశారని చెప్పడానికి ధృవీకరించే ఇంకొక అంశం ఏంటంటే టీవీ రేటింగ్స్ 2-3 వారాల నుంచి కూడా రేటింగ్స్ను పరిశీలిస్తే TV9, NTV, సాక్షి టీవీ 1, 2, 3 ప్లేస్లు ఉన్నాయి. 70 నుంచి 50 వరకు రేటింగ్ పాయింట్లతోటి 1, 2, 3 ప్లేసుల్లో ఉంటే కూటమికి సపోర్ట్ చేసినటువంటి ఛానల్స్ విషయానికి వస్తే TV5 అలాగే ABN, ఈటీవీ 25 నుంచి 15 పాయింట్ల బార్క్ రేటింగ్ల మధ్యన ఉన్నాయి. అంటే వాళ్ళు ఏ అంశాలైతే ప్రస్తావించారో, ఏ అంశాలైతే పబ్లిక్లో తీసుకెళ్లారో అక్కడ ఆంధ్రాలో నివసించిన ప్రజలు ఎక్కువగా చూసిన టీవీ ఛానల్స్లో కూడా ఇప్పుడు మనకు అర్థం పడుతూ ఉంది ఏంటంటే వైసీపీకి ఫేవర్గా ఉన్న 3 ఛానల్సే 1, 2, 3 ప్లేసుల్లో ఉన్నాయి. అంటే ఈ అన్ని అంశాలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన అంటే సెటిలర్స్ ఆంధ్రాలో వేసిన ఓటు ఖచ్చితంగా ఎక్కువ మోతాదులో వైసీపీకే పడిందనేటటువంటి విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. దీన్ని బట్టి టీడీపీ క్లెయిమ్ చేసుకున్నట్టు సెటిలర్సు లేదంటే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళంతా మాకే ఓటేశారు కాబట్టి కూటమి అనూహ్య విజయాన్ని నమోదు చేస్తుంది అని చెప్పే విషయాలు అయితే మాత్రం అది ఖచ్చితంగా సత్యదూరం అనే విషయాన్ని మాత్రం తెలుసుకోవాలి.